ఒరిస్సాలో జరిగింది హతసాక్షి మరణం. ఇది నిజమిది. ఓకే. మీరు ఈ నిజాన్ని పట్టుకొచ్చి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఒక ప్రమాదంతో ముడిపెట్టి రెండింటిని ఏకం చేశారు. నేను దీంతో ఏకీభవించట్లేదు. సంచలనాత్మకమైన విషయంగా అదెంత సంచలనం అయ్యిందో ఇది కూడా అంతే సంచలనం అయ్యింది అని అన్నాను అసలు నేను. కాలేదు. పాస్టర్ ప్రవీణ్ పగడాల మీద మీకు వ్యక్తిగత ద్వేషం ఏం లేదు కదా? పాస్టర్ ప్రవీణ్ పగడాలనే వ్యక్తి నా ఫ్రెండ్. తమాషా ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత స్నేహితున్నయ్యని నేను, శత్రువునయ్యాను ఆయనకి. ఇప్పుడు ఎవరైతే ప్రవీణ్ పగడాల గురించి గుండెలు చింపేసుకున్నారో వాళ్ళకు ఆయన చనిపోకుండా తెలీదు. సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని పాస్టర్ తగిలించారు. పాస్టర్ ప్రవీణ్, పాస్టర్ ప్రవీణ్, పాస్టర్ ప్రవీణ్ అని. ఇది ఒక అబద్ధం. ఇక్కడికి వచ్చిన పెద్ద మనుషులంతా, పాస్టర్లంతా దేనికోసం వచ్చారు? ఈయన మరణం కోసం వచ్చింది. ఈయన బాడీని ఇక్కడ వదిలిపెట్టేసి ఎవరు లేరంటే ఆ బాడీ దగ్గర అందరు కెమెరా దగ్గరకు వచ్చారు. ఎక్కడ ట్రైపాడ్ స్టాండ్ పెట్టి కెమెరా పెట్టారు, అక్కడ కెమెరా దగ్గర వచ్చి మాట్లాడుతున్నారు. అది హత్య కాదని మాకు తెలుసు, ఆయన తాగాడని మాకు తెలుసు, తాగుతాడని మాకు తెలుసు, అది ప్రమాదం మాకు తెలుసు. అయినా సరే క్రైస్తవం కోసం మేము ఇది చేస్తున్నాం అని ఒప్పుకున్నాడు వ్యక్తి కాల్ రికార్డింగ్లో. క్రైస్తవ్యం కోసం అంటే కేవలం డబ్బు కోసం మాత్రమే. ఎవరిస్తారండి? ఎందుకు ఇవ్వరండి? సంవత్సరం క్రితం రాజమండ్రి సరిహద్దులో చనిపోయింది ప్రవీణ్ పగడాల కాదు, క్రైస్తవ్యం. ప్రవీణ్ పగడాల గారు మరణించక ముందు క్రైస్తవ్యం పట్ల నాకున్న అభిప్రాయం, ప్రవీణ్ పగడాల మరణించిన తర్వాత జరిగిన సంభవాలని మనసులో పెట్టుకున్న తర్వాత నాకున్న అభిప్రాయం కంప్లీట్గా మారిపోయింది. అని మీరు ఇప్పుడు మళ్ళీ గర్వాపసి అవుతారా? నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాస్టర్ ప్రవీణ్ పగడాల అనే పాస్టర్ మరణం సృష్టించిన సంచలనం బహుశా గతంలో ఎప్పుడో అక్కడెక్కడో అస్సాంలోనో బీహార్లోనో అక్కడ పాస్టర్ని వాళ్ళ పిల్లల్ని కలిసి సజీవ దహనం చేసినప్పుడు రేపినంత సంచలనం మళ్ళీ పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయంలో సంచలనం రేగింది. ఆ తర్వాత అది ఎన్ని మలుపులు తీసుకుంది, దాని మీద ఏమేం చర్చలు జరిగాయి, ఆ తర్వాత క్రిస్టియన్స్లో కొంతమంది ఎలా ఆ సంఘటనను ఆధారంగా చేసుకొని ఏమేం చేసే ప్రయత్నం చేశారు, ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి విచారణ జరిగింది, ఇవన్నీ జనాలకు తెలుసు. ఎందుకంటే అంత సంచలనం అయ్యింది కాబట్టి అందరూ ఫాలో అయ్యారు దాదాపుగా. అయితే నిన్నటికి ఒక సంవత్సరం అవుతుంది. అంటే మార్చి 24వ తేదీకి. ఈరోజు 25వ తేదీ మనం ఈ వీడియో మాట్లాడుతున్నాం. ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందంటే ఈరోజు ఈ విషయాన్ని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ కొడుకు అయినటువంటి జీవి శ్రీరాజ్ తన ఫేస్బుక్ పోస్ట్లో ఒకటి పోస్ట్ చేశాడు. ప్రవీణ్ పగడాల హత్య కేసులో ఇతనే A1, నాకు తెలుసు, ఇది ఈనాడు పేపర్ వారికి కూడా తెలుసు, రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ వారికి తెలియదా ఏంటి, ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నాను అని ఒక ఫోటో పెట్టారు. ఆ పోస్టర్ మీకు చూపిస్తాను. అది వెనక్కి తిరిగి కండలు చూపిస్తున్న ఫోటో. ఇతను ఎవరో అనే దాని మీద రకరకాల కామెంట్స్లో రకరకాల వ్యక్తుల పేర్లు వస్తున్నాయి. ఆ పేర్లు నేను ప్రస్తావించట్లా. 1 year అయిపోయిన తర్వాత ఈ విషయం మీద నాకు తెలిసి హర్ష్ కుమార్ కేసు వేశాడు అనుకుంటా, కోర్టుకు తిరుగుతూ ఉన్నాడు ఆయన. ప్రభుత్వం విచారణ చేసింది, ఇది యాక్సిడెంట్గా ధృవీకరించింది. ఈ విషయాన్ని మళ్ళీ ఎందుకు వీళ్ళు ఇప్పుడు తెర మీదకు తీసుకొస్తున్నారు? ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయి. ప్రజల్లో ఇన్ ద సెన్స్ క్రైస్తవులలో ఇది ఇంకా యాక్సిడెంట్ కాదని నమ్మేవాళ్ళు కూడా ఉన్నారు. కేవలం అనుమానాలు మాత్రమే ఉన్నాయి, ఆధారాలు ఎక్కడా లేవు. దేనికి ఆధారం చూపించలేకపోయారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా. కానీ హర్ష్ కుమార్ తిరుగుతున్నాడు. హర్ష్ కుమార్ కొడుకు ఇది నేను ఎస్పీకి ఇవ్వబోతున్నా అని అంటున్నాడు. మనతో పాటు పాస్టర్ జాన్ పాల్ గారు ఉన్నారు. ఆయన కూడా ఈ విషయం మీద అనేక వీడియోలు చేసి ప్రజల్లో దీని మీద అవేర్ చేసే ప్రయత్నం చేశారు. వారే మనతో ఉన్నారు. ఈ విషయం మీద ఇప్పుడు జీవి శ్రీరాజ్ అనే వ్యక్తి లేవనెత్తిన అంశాన్ని మాట్లాడదాం. నమస్కారం జాన్ పాల్ గారు. నమస్కారం గోపి గారు. పాస్టర్ జాన్ పాల్ గారు, పాస్టర్, ఇవాంజలిస్ట్, స్పీకర్. పాస్టర్ జాన్ పాల్. పాస్టర్ జాన్ పాల్ గారు. రైట్. ఆ రోజు మీరు చూసిన కోణం ఉంది కదా దీన్ని. అవును గోపి గారు. సో ఆ కోణం నుంచి ఏమన్నా డీవియేట్ అయ్యారా? లేదు. అయితే
దీన్ని చెప్పే కంటే ముందుగా మీరు మొదట ఇచ్చినటువంటి ఉపోద్ఘాతంలో ఒక చిన్న తప్పు దొర్లింది. దాన్ని సరి చేస్తాను. ప్లీజ్. అదేంటంటే బీహార్‌లోనో లేకపోతే ఎక్కడో అస్సాంలోనో అన్నారు అస్సాంలోనో కదా. అది బీహార్, అస్సాం కాదు. ఒరిస్సా. ఒరిస్సా, రైట్ రైట్ రైట్. ఒరిస్సాలో గ్రాహం స్టెయిన్స్ ఆయన పేరు. రైట్. గ్రాహం స్టెయిన్స్ ఆయన Hmm. ఇద్దరు కొడుకులు ఫిలిప్ అండ్ తిమోతి. ఈ ముగ్గురిని ఒక జీప్‌లో వేసి అర్ధరాత్రి వాళ్ళు సువార్త చేసుకొని తిరిగి వస్తున్న క్రమంలో జీప్‌లో వేసి కిరోసిన్ పోసి తగలబెట్టారు. సజీవ దహనం చేశారు వాళ్ళని. అలా గ్రాహం స్టెయిన్స్ ఎప్పుడైతే చనిపోయాడో ఆ చావు ద్వారా ప్రపంచానికి ఏమర్థమైందంటే క్రైస్తవ్యం భారతదేశానికి ఏం చేసింది? క్రైస్తవ్యం భారతదేశానికి ఏం చేసిందని ఆయన చేసిన సేవ, ఆయన కుష్ఠరోగులకు చేసిన సేవ, అనాథలకు చేసిన సేవ, వెలివేయబడిన వారికి ఆయన చేసిన సేవ ఎక్కడో పుట్టి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి క్రీస్తు ప్రేమను ఎలా చూపించారు వాళ్ళనేది క్రీస్తు తత్వం, క్రీస్తు ప్రేమ బయటకు వచ్చింది. ఆయన ఏమంటారు, ఎవాంజలిస్ట్ అంటారా లేకపోతే మిషనరీ అంటారు. మిషనరీ? మిషనరీ ఆయన. అలా ఆయన మిషనరీ సేవ లేదా మిషనరీ సేవ వెనకాల ఉన్న క్రీస్తు ప్రేమ, ఆ ప్రేరేపణ అన్నది ప్రపంచానికి తెలిసింది. ఓకే. అప్పుడు ఆయన భార్య ఇచ్చిన స్టేట్మెంట్ భారతదేశాన్ని ఉలికి పడేలా చేసింది. నా భర్తని, ఇద్దరు బిడ్డల్ని చంపినటువంటి వాళ్ళని నేను క్షమిస్తున్నాను అని ఎప్పుడైతే చెప్పిందో అది ఉలికి పడేలా చేసింది భారతదేశాన్ని. ఇకపోతే ఆ సజీవ దహనం చేసిన వ్యక్తులు తర్వాత యేసుప్రభువుని నమ్ముకున్నారు, పాస్టర్లుగా మారారు. ఆ ప్రేమను చూసి, ఆ క్షమాగుణాన్ని చూసి. ఇది నిజంగా జరిగిన సంఘటన. ఇది నిజంగా హతసాక్షి మరణం. ఒరిస్సాలో. ఒరిస్సాలో జరిగింది హతసాక్షి మరణం. ఇది నిజం. ఇది ఓకే. మీరు ఈ నిజాన్ని పట్టుకొచ్చి రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో జరిగినటువంటి ఒక ప్రమాదంతో ముడిపెట్టి రెండింటిని ఏకం చేశారు. నేను దీంతో ఏకీభవించట్లేదు. సంచలనాత్మకమైన విషయంగా అదెంత సంచలనం అయ్యిందో ఇది కూడా అంతే సంచలనం అయ్యింది అని అన్నాను అస్సలు నేను. కాలేదు. ఓకే. అది సంచలనమైంది. భారతదేశ వ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా సంచలనమైంది. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ క్రైస్తవ హతసాక్షులు అనే ఒక పుస్తకం ఉంది. ఓకే. ప్రతి క్రైస్తవుడు ప్రపంచవ్యాప్తంగానే మాట్లాడుతుంది, భారతదేశ వ్యాప్తంగా కాదు. ఓకే. ప్రపంచ క్రైస్తవ హతసాక్షులు, బుక్ ఆఫ్ మ్యాటర్స్ అంటారు దాన్ని. అది ప్రపంచవ్యాప్తంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా చదువుతున్నారు. అందులో ఇది ఇంక్లూడ్ అయింది. ఓకే. ఏది ఒరిస్సాలో జరిగినటువంటి గ్రాహం స్టెయిన్స్ హతసాక్షి మరణం ఇంక్లూడ్ అయింది. ఓకే. అయితే ప్రవీణ్ పగడాల గారి మరణం విషయంలో జరిగిన సంచలనం ఏదైతే ఉందో అదేంటంటే టీ కప్పులో సునామీ అంటారు చూసారా? టీ కప్పులో తుఫాన్ అని అంటారు. టీ కప్పులో తుఫాన్ అంటారే, అలా మన తెలుగు 2 రాష్ట్రాల్లో అది కూడా లోక జ్ఞానం ఏమాత్రం లేకుండా సోషల్ మీడియాలో ఏది న్యూస్, ఏది న్యూసెన్స్ అనే ఆ భేదం తెలియకుండా ఎవడు ఏం చెప్తే అది వినేదానికి సిద్ధపడే వ్యక్తులు ఉన్నారే, వాళ్ళ మధ్యలో చోటు చేసుకున్న సంచలనమే తప్ప ఇంటలెక్చువల్స్లో చోటు చేసుకున్న సంచలనం ఏం కాదు ఇది. ఇంటలెక్చువల్స్ చాలా మంది భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఏమీ లేదు, ఏకాభిప్రాయం, భిన్నాభిప్రాయం లేదు. భిన్నాభిప్రాయం ఉంటే వాడు ఇంటలెక్చువలే కాదు నాకు తెలిసి. ఓకే. ఎందుకంటే ఒకటి యాక్సిడెంటా లేకపోతే హత్య అని తెలుసుకోలేనోడు ఇంటలెక్చువల్ కిందకి నేను వేసుకోను. ఏదో ఒకటి నిర్ధారించుకోవాలా ఒక ఇంటలెక్చువల్ అయితే. పోస్ట్ మార్టం దగ్గరికి, మార్చుల దగ్గరికి ఒక డెడ్ బాడీ వచ్చింది అనుకోండి, ఆ ఫోరెన్సిక్ డాక్టర్ వచ్చే లోపే అక్కడ పనిచేస్తున్న కాంపౌండర్స్ ఉంటారు, వాళ్ళు చెప్తారు. కాంపౌండర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్తారు ఇది పలానా అని. ఆయన ఫార్మాలిటీకి వచ్చి ఫార్మాలిటీకి ఆ పేపర్ రూపంగా చెప్పాలే తప్ప వాళ్ళు ఎన్ని చూస్తారు డెడ్ బాడీస్, ఎన్ని డెడ్ బాడీ అదే పని మీద ఉంటారు వాళ్ళు. కాకపోతే మర్డర్ ఎలాగుంటుంది, ఆత్మహత్య ఎలాగుంటుంది, లేకపోతే న్యాచురల్ డెత్ ఎలాగుంటుంది, ఈ మాత్రం తెలియకుండా వాళ్ళు కాంపౌండర్స్ ఎలా అదే పని మీద ఉంటారు కదా. ఓకే. కాబట్టి ప్రవీణ్ పగడాల గారిది హత్య లేకపోతే యాక్సిడెంట్ అని రెండిటి ప్రశ్నల మధ్య ఉంటే ఆడేమి ఇంటలెక్చువల్ కాదు. ఓకే. నేను ఆ కేటగిరీ కింద ఏదో ఏదో ఒకటి నిర్ధారించేయాలా. అది కామన్ జనరల్గా విషయం ఏంటంటే ప్రమాదవశాత్తు బండి స్కిడ్ అయ్యి అది పడిపోయింది, మీద పడి చనిపోయాడు, అంతే, ఫినిష్. ఓకే. అది ప్రమాదం. ఇది నేను ఎప్పుడు చెప్పాను? అలా పోలీసులు చెప్పే 14 రోజుల ముందే నేను వీడియో మాట్లాడాను. ఇది 100% ప్రమాదమే అని. ఎలా మాట్లాడానంటే ఫస్ట్ సీసీటీవీ ఫుటేజ్ వచ్చింది. ఫస్ట్ సీసీటీవీ ఫుటేజ్లో ఆయన కింద పడిపోవడం, దుమ్ము లేవడం, ఇదంతా జరిగింది కదా. దాన్ని జాగ్రత్తగా చూసిన తర్వాత అర్థమైపోయింది, అరే ఇంత చిన్న విషయం ఎందుకు అర్థం కావట్లేదు జనాలకి అని. అటు తర్వాత ఏం జరిగింది అనే దానికి అన్నీ ఆలోచిస్తే ప్యూర్గా ప్రమాదం, అది యాక్సిడెంట్, అది సెల్ఫ్ యాక్సిడెంట్. అది కూడా ఎవరో కొట్టింది కూడా కాదు, ఆయనే పడిపోయాడు. అలా యాక్సిడెంట్ అయింది. నెక్స్ట్ డే మార్నింగ్ బాడీని చూశారు.
చూసిన తర్వాత స్పాట్‌లో ఉన్న వాళ్ళందరూ ఏం మాట్లాడుకున్నారంటే, ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ అని మాట్లాడుకున్నారు అక్కడ స్పాట్‌లో. అయితే అప్పటికి క్రౌడ్ ఎంతమందున్నారు? ఒక 20 మంది, 30 మంది క్రౌడ్ ఉన్నారు. అప్పటికి ఆ పర్సన్ ఎవరో తెలీదు. ఆ పర్సన్ క్రిస్టియన్ సర్కిల్‌లో బయట వ్యక్తులు తెలీదు. అవును గదా! అయితే ఈలోపు క్రిస్టియన్స్ గుమికూడడం ప్రారంభమయ్యారు. ఎందుకంటే ఆ ఫోన్‌లో నుంచి కాల్ చేసి ఎవరికి వెళ్ళింది లాస్ట్ కాల్ అని ఆ వ్యక్తిని పిలిపించేప్పటికి ఆ వ్యక్తి కొంతమంది చెప్తే మొత్తానికి కొంతమంది క్రౌడ్ గ్యాదర్ అయ్యేటప్పటికి అప్పుడు ఇది డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే కేకలేసారంట. ఒక పాస్టర్‌ని డ్రంక్ అండ్ డ్రైవ్ అంటారని కేకలేసేటప్పటికి అప్పుడేంటంటే ఎందుకొచ్చిన గొడవ? ఎందుకు మన మీద తెచ్చుకోవాలి? ఇదేదో సెన్సిటివ్ కేస్‌లాగా ఉందనే ఉద్దేశ్యంతో వాళ్ళు అక్కడ క్రౌడ్ ఏంటంటే చల్లబడ్డారు. ఇక డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది పక్కన పెట్టేసి మౌనంగా ఉండిపోయారు. అలా నిదానంగా ఏంటంటే మొత్తం మీడియా అంతా దాన్ని కవర్ చేయడం స్టార్ట్ చేసింది. ఎందుకంటే క్రిస్టియన్స్ అందరూ గ్యాదర్ అవుతున్నారు కాబట్టి మీడియాకి ఏం కావాలి? ఎక్కడ 10 మంది ఉంటే అక్కడ కెమెరాలు పెట్టేస్తారు వెళ్ళి. అయితే అంటే ఎందుకని ఈయన మరణం అంత సంచలనంగా మారింది? ఎందుకంత సీరియస్‌గా తీసుకున్నారు అంటే ఈయన చేసిన పొరపాటే అది గూడా. ఈయన చేసిన పొరపాటే. ఆ పొరపాటేంటంటే, ఈయన చనిపోకముందు ఒక నెల ముందు ముస్లిమ్స్ మీద ఒక వీడియో మాట్లాడాడాయన. ముస్లిమ్స్ మీద మాట్లాడితే, ముస్లిమ్స్ కౌంటర్ వీడియోగా మేము నీ నాలుక కోసేస్తాము, నిన్ను అది చేసేస్తాం, ఇది చేసేస్తాం వాళ్ళు గూడా కౌంటర్ వీడియో చేశారు. సోషల్ మీడియాలో కౌంటరు, రీకౌంటర్ అనేది మామూలుగా జరిగేటువంటి విషయం ఇది. వాళ్ళు ఎప్పుడైతే కౌంటర్ చేశారో, ముస్లిం కమ్యూనిటీ తిరగబడిందో, ఈయన క్షమాపణ చెప్పమని బలవంతం చేశారో, ఈయన క్షమాపణ చెప్పి వదిలిపెట్టుంటే బాగుండేది. అయితే ఈయన క్షమాపణ చెప్పడంతో పాటుగా వెటకారంగా చెప్పడం స్టార్ట్ చేశాడు. నన్ను హుహు. చంపేస్తారంట, నన్ను పొడి చేస్తారంట, నన్ను అది చేస్తారంట, ఇది చేస్తారంట అనేటట్టుగా వాళ్ళను వెటకారం చేయడం, అలాంటి పోస్టులు పెట్టడం స్టార్ట్ చేశాడు. నన్ను చంపేస్తారంట అంటూ పోస్టులు పెట్టడం స్టార్ట్ చేశాడు ఈయన పబ్లిక్‌గా. సో ఏంటంటే ఎప్పుడైతే ఈయన చనిపోయాడో, ఈయన చంపారు అనేటువంటి వాదన తెర మీదకి రావడానికి కారణం ఈయన పెట్టిన పోస్టులు. ఓకే. ఈయన పోస్ట్ పెట్టకుండా ఉంటే ఎవ్వరు కూడా హత్య అనే కోణంలో వెళ్ళరు. హ్మ్. ఇప్పుడు మీకు ఒక దిమ్మ తిరిగే ఒక పాయింట్ చెప్తాను. ప్రవీణ్ పగడాల అనేటువంటి వ్యక్తి చనిపోకముందు 5 మందికి తెలిస్తే, చనిపోయిన తర్వాత 100 మందికి తెలిసాడు. అంతకుముందు ఎవరో హ్మ్. తెలియదు. ఆ రోజు జరిగిన ప్రచారం కారణంగా. ఆ హ్మ్. ఎలివేషన్ హ్మ్. వాళ్ళిచ్చిన ఎలివేషన్ వల్ల హ్మ్. ఆయన 100 మందికి రీచ్ అయ్యాడు. ఎవరైతే ఇప్పుడు ఆయన్ని ఓన్ చేసేసుకొని, గుండెలు చింపేసుకొని అంటే ఆయన్నే ఇలా చేస్తారు, అలా చేస్తారు అంటున్నారో వీళ్ళెవ్వరికీ ఆయన చనిపోకముందు తెలీదు. అంటే పాస్టర్‌లకా మీరనేది? పాస్టర్‌లకి తెలీదు, హ్మ్. పబ్లిక్‌కి తెలీదాయన. ఓకే. ఆయన ఒక బిజినెస్ మ్యాన్. హ్మ్. ఏదో ఐటీ ఇంకో కంపెనీస్. మాట చెప్తా వినండి. ఆయన హ్మ్. పాస్టర్ ప్రవీణ్ గాదు. ప్రవీణ్ పగడాల ఆయన పేరు. అయితే పాస్టర్ అని పెడితే సెంటిమెంట్ వర్కౌట్ అవుతదని తగిలించేశారు మీ మీడియా వాళ్ళే. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఆయన మీద పాస్టర్ కాదు. ఒక మాట. అంటే ఇప్పటివరకు మీడియాలో ప్రచారం జరుగుతూ వచ్చిన పేరు గాబట్టి అంటున్నా. హ్మ్. ముందు ఒక చిన్న క్లారిఫై చేయండి. ఒక హ్మ్. చిన్న డౌట్. పాస్టర్ ప్రవీణ్ పగడాల మీద మీకు వ్యక్తిగత ద్వేషం ఏమి లేదు గదా? పాస్టర్ ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి హ్మ్. నా ఫ్రెండ్. ఓహ్ మై గాడ్! నాది కడప. మర్చిపోయాను. ఆయనది కడపే గదా! నాది కడప. ఆ! ఆ! ఆయనది కడప. ఓకే. తమాషా ఏంటంటే ఆయన చనిపోయిన తర్వాత స్నేహితుడినైన నేను శత్రువునయ్యాను ఆయనకి. వీళ్ళు ఆ! చేశారు. ఆ! ఆయన ముఖ పరిచయం లేకుండా ఆయనతో సంబంధం లేనోళ్ళంతా ఆయనకి స్నేహితులైపోయారు, శ్రేయోభిలాషులైపోయారు. ఆయన కడపకొస్తే ఇక్కడి నుంచి హైదరాబాద్ నుంచి ఆయన కడపకొస్తే ముందే నాకు మెసేజ్ పెడతాడు. నన్ను సార్ అని పిలుస్తాడు. ఓకే. సార్ రండి సార్ అంటే నేను లేదు బ్రదర్ రాలేను కొంచెం పనుందంటే, రండి సార్ మీరు ముందు అని కమాండ్ చేసేంత మా ఇద్దరికి. ఓహ్! ఓకే. నా హుహుహు. ఫస్ట్ డిబేటు దేవుడు ఒక్కడా త్రిత్వమా అని భీమవరంలో డిబేట్ జరిగింది. అంటే హుహు. 2019లో చెప్తున్నాను. ఓకే. 2019 డిబేట్‌లో నేను ఒక పుస్తకాన్ని చూపించి, ఈ పుస్తకాన్ని చదవండి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటదని ఒక పుస్తకాన్ని చూపెడతాను. అందులో 'త్రిత్వం శిరసానామామి' అని ఒక పుస్తకాన్ని చూపెడతాను నేను. ఓకే. దాన్ని వ్రాసింది ప్రవీణ్ పగడాల గారు. హుహుహుహుహు. హ్మ్. అంటే మా ఇద్దరి పరిచయం ఎప్పటి నుంచి ఉంది? 2019 కంటే ముందు నుంచి మా ఇద్దరి పరిచయం ఉంది. మేమిద్దరం ఓకే. ఓకే. స్నేహితులం ఇద్దరం. హుహుహుహు. గంటలు ఫోన్‌లో మాట్లాడుకునేంత పరిచయం. ఇది హ్మ్. హ్మ్. ఆయన క్లోజ్ సర్కిల్‌లో ఉన్న వ్యక్తులకు తెలుసు నేను మాట్లాడేది. హ్మ్. అయితే అంత పరిచయస్తున్న నేను, ఫ్రెండ్‌నైన నేను, ఆయన చనిపోయిన తర్వాత ఒక నిజాన్ని చెబితే నేను శత్రువునయ్యాను. హ్మ్. కానీ ఒక అబద్ధాన్ని ప్రచారం చేస్తే ఆయనతో ముఖ పరిచయం లేనటువంటి ఏ సంబంధం లేని వ్యక్తులంతా స్నేహితులైపోయారు. ఇది దురదృష్టకరమైన విషయం. దురదృష్టం అయితే. చాలా దురదృష్టం ఇది. హ్మ్. వాస్తవానికి ఆయనేంటో తెలిసిన వ్యక్తిని నేను. హ్మ్. భావజాల పరంగా గాని, వ్యక్తిత్వ పరంగా గాని, సాన్నిహిత్యం ఉండేది మాకు. హ్మ్. కానీ నేను శత్రువునయ్యాను. హ్మ్. ఇప్పుడు ప్రవీణ్ పగడాల అంటే నేను ఒక శత్రువుని. ఆయన్ను వ్యతిరేకించేవాడిని. హ్మ్.
కానీ నిజమే. మీరు అంటే ఆయన పాస్టర్ కాదు, ఆయన పాస్టర్ బిజినెస్ కాదు. మ్యాన్ అంటారు ఆయన మీరు. పాస్టర్ కాదు. ఒకప్పుడు ఎవాంజలిస్ట్‌గా పనిచేశాడు ఆయన. ఓకే. ఎవాంజలిస్ట్‌గా పనిచేశాడు. ఆయన పాస్టర్ అంటే ఏంటి? పాస్టర్ అంటే చర్చిని నడిపించాలి. ఓహో, చర్చి ఉండేవాళ్ళు పాస్టర్. చర్చి ఉండాలి. ఉమ్. సంఘాన్ని నడిపించాలి. కాన్స్టెంట్‌గా పర్యవేక్షణ ఉండాలి. అంటే ప్రతి వారం. ప్రతి వారం, ప్రతిరోజు, ప్రతి సందర్భంలో వాళ్ళకి అవైలబిలిటీలో ఉండాలి. రైట్ రైట్ రైట్. అలా ఆ వ్యక్తిని పాస్టర్ అంటారు. కానీ ప్రవీణ్ పగడాల గారు ఆయన పాస్టర్ కాదు. ఒకప్పుడు ఎవాంజలిస్టు. ఓకే. ఇప్పుడు ఆయన బిజినెస్ మ్యాను. అయితే ఆయన అంతో ఇంతో క్రైస్తవ సమాజానికి తెలిసింది ఎలా అంటే రక్షణ టీవీ అని ఒకటి ఉంది. రక్షణ ఛానల్ ఒకటి ఉంది. ఆ రక్షణ ఛానల్‌లో ఆయన హోస్ట్‌గా, యాంకర్‌గా పనిచేశాడు. అలా రక్షణ ఛానల్‌తో పరిచయం ఉన్న వాళ్ళకి ఆయన పరిచయం ఉంది తప్ప, ఇంతకు మించి ఆయనకి అంత సర్కిల్ లేదు. అయితే వీళ్ళ స్వార్థ ప్రయోజనాలని నెగ్గించుకునేదానికి ఆయన ఎలివేట్ చేసేశారు. ఓకే. వాస్తవానికి అంత సర్కిల్ లేదు ఆయనకి. కానీ ఆయన అంత ఎలివేట్ చేసేసారు ఇప్పుడు. ఓకే. ఇప్పుడు ఎవరైతే ప్రవీణ్ పగడాల గురించి గుండెలు చింపేసుకున్నారో వాళ్ళకు ఆయన చనిపోకముందు తెలీదు. అంటే చనిపోయిన తర్వాత వచ్చిన ఈ న్యూస్ వచ్చినటువంటి దాన్ని బట్టే ఇంత జరిగింది. మీకు ఒక మాట చెప్తాను. మన కరోనా టైంలో కరోనాకి ఎవరు ఎక్కువ మంది చచ్చిపోలే. కరోనా వచ్చి చచ్చిపోలే. వస్తుందేమో, వచ్చిందేమో, ఇంకేదో అయిపోయిందని భయంతో చచ్చిపోయారు. ఎందుకంటే ఇంట్లో కూర్చోబెట్టి చెప్పిందే చెప్పి చంపేశారు. అలాగే ప్రవీణ్ పగడాల గారి గురించి వీళ్ళు ఇచ్చిన ఎలివేషన్‌కి ఓన్ చేసేసుకున్నారు. ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన పాస్టర్ కాదు. ఆయన అపాలజిస్ట్ అంటారు ఆయన్ని. అంటే అపాలజిస్ట్ అంటే ఒక ప్రశ్నకి సమాధానం చెప్పే ఆయన. క్రిస్టియానిటీలో బైబిల్ ఎలాగుంది కదా, ఎందుకంటే దీనికి ఇలా అని బైబిల్ పరంగా సమాధానం చెప్పే వ్యక్తిని అపాలజిస్ట్ అంటారు. ఆయన ఒక అపాలజిస్ట్ అండ్ ఎవాంజలిస్ట్ తప్ప పాస్టర్ కదా ఆయన. ఎక్కడ ఆయన కాపరితనం చేయలే. చేస్తున్నా సరే ఆయన చనిపోయేటప్పటికి ఆయన పాస్టర్గా ఏం లేడు. ఓకే. ఆయన ఒక బిజినెస్ మ్యాన్. ఆయన కంపెనీకి సంబంధించి బిజినెస్ మ్యాన్ ఆయన. కానీ సెంటిమెంట్ వర్కౌట్ అవుతుందని పాస్టర్ అని తగిలించారు. పాస్టర్ ప్రవీణ్ అని. ఇది ఒక అబద్ధం. నంబర్ 2, ఆయన పెట్టినటువంటి పోస్టులు ఆయన అంత అనుమానాస్పదంగా తయారు చేశాయి. కానీ ఆయన పెట్టిన పోస్టులు సీరియస్గా పెట్టలేవి. నన్ను చంపుతారంటని వెటకరంగా పెట్టాడు ఆయన. సర్కాస్టిక్గా పెట్టినవి అవి సీరియస్ అయి కూర్చున్నాయి ఆ రోజు. నంబర్ 2. నంబర్ 3 ఏంటంటే ఎప్పుడైతే ఈ క్రౌడ్ ఎక్కువ వచ్చేస్తున్నారో, ఎప్పుడైతే మీడియా అటెన్షన్ వచ్చిందో, ఈ తొత్తర పాస్టర్లు ఉంటారు కదా, ఎప్పుడెప్పుడు మేము కనపడాలి టీవీలో ఉంటారు కదా, ఈ పాస్టర్లందరికీ ఎక్కలేని ఊపు వచ్చేసింది. దీని గురించి మాట్లాడితే మనం ఏదో ఉద్ధారకులం అయిపోతాం అనేటట్టుగా కెమెరా ముందుకు వచ్చేసారు. మీకు ఒక చేదు నిజం చెప్తాను. ఆయన బాడీని తీసుకుని వెళ్ళి మార్చిరి బయట పెట్టారు. ఇంకా మార్చిరి లోపల కూడా తీసుకుని వెళ్ళారు. మార్చిరి బయట పెట్టారు. ఎండకు ఎండుతుంది బాడీ అక్కడ. పోస్ట్ మార్టం తర్వాతనా? పోస్ట్ మార్టం ముందే. పోస్ట్ మార్టం చాలా లేట్గా జరిగింది. బాడీని తీసుకుని వెళ్ళి మార్చిరి బయట పెట్టారు. ఎండకు బాడీ ఎండుతుంది. లోపల కూడా తీసుకుని వెళ్ళాలి ఇంకా, ఎందుకంటే వీళ్ళు సంతకం పెట్టాలి కదా. వీళ్ళు సంతకం పెట్టలే, ఇంకా రాలి వీళ్ళు. ఎండకు ఎండుతుంది. ఇక్కడికి వచ్చిన పెద్ద మనుషులంతా పాస్టర్లంతా దేనికోసం వచ్చారు? ఈయన మరణం కోసం కదా వచ్చింది. ఈయన బాడీని ఇక్కడ వదిలిపెట్టేసి ఎవరు లేరంటే ఆ బాడీ దగ్గర అందరు కెమెరా దగ్గరకు వచ్చారు. ఎక్కడ ట్రైపాడ్ స్టాండ్ పెట్టి కెమెరా పెట్టారు, అక్కడ కెమెరా దగ్గర వచ్చి మాట్లాడుతున్నారు. బాడీ దగ్గర లేరు వీళ్ళంతా. బాడీని పట్టించుకునే వాళ్ళు లేరు ఇక్కడంతా. అంటే ఆయన మరణాన్ని వీళ్ళ పబ్లిసిటీ కోసం వాడుకున్నారు. ఓకే. ఆయన మరణాన్ని వీళ్ళ పబ్లిసిటీ కోసం వాడుకోవడానికి కెమెరా ముందుకు వచ్చి హంగామా చేసి మా తడాకా చూపెడతాం ఏంటంటో మాట్లాడారు. మీకు ఒక అర్థమయ్యేదానికి మీకు ప్రేక్షకులు చెబుతున్నాను. ఇంకా పోస్ట్ మార్టం జరగకముందే, ఇంకా కుటుంబ సభ్యులు రాకముందే, పోస్ట్ మార్టం జరగకముందే అజయ్ బాబు అనే వ్యక్తి, దురదృష్టవశాత్తు మా క్రైస్తవులో ఉన్నాడు ఆ వ్యక్తి. అది బాధాకరమైన విషయం. ఎందుకులేండి మళ్ళీ వాళ్ళని టార్గెట్ చేసి. అదేంటది? నేనేమంటున్నానంటే వాళ్ళనేదో మనం టార్గెట్ చేసి చేసినట్టు. నేనేమంటున్నానంటే లేదు బ్రదర్, ఆధారాలు లేని అనుమానాల గురించి నేను ప్రస్తావించాను. గోపి గారు, ప్రతి రైల్వే స్టేషన్లోను, పోలీస్ స్టేషన్లోను జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త అని రాసి వదిలిపెట్టరు, కింద ఫోటోలు పెడతారు. ఎందుకంటే వీడు దొంగ అని తెలియకపోతే మనం వాడిని నమ్మేస్తాం కాబట్టి. మరి బయట ఇంత నైతికత ఉంటే జేబు దొంగలు ఉన్నారు జాగ్రత్త కాదు, కింద జేబు దొంగలు ఎవరో కూడా ఫోటోలు అతికించాలి. కాబట్టి మా క్రైస్తవులు ఉన్న దొంగల గురించి నేను ఫోటోలు వేసి వీడియోలు వేసి మరి మాట్లాడతాను. మా అందరికి తెలుసు. మీకు మీ ఛానల్లో చెప్పండి. నేనేమంటానంటే అలా కాదు. అజయ్ బాబు అనే వ్యక్తి ఏం చేశాడంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు అంటే, ఆయనకు పోస్ట్ మార్టం జరిగి ఆయన బాడీలో ఆల్కహాల్ ఉందని కనుక రిపోర్ట్ వస్తే మా తడాకా చూపెడతామని స్టేట్మెంట్ ఇచ్చాడు. అసలు ఆయన బాడీలో ఆల్కహాల్ అనే ప్రస్తావన నీకెలా తెలిసింది పోస్ట్ మార్టం ముందే? ఇది ప్రశ్న.
మీకు పాయింట్ అర్థమవుతుందా? అర్థమవుతుంది ఇంకా కుటుంబ సభ్యులు రాలేదు, సంతకం చేయలేదు, పోస్ట్ మార్టం ఇంకా జరగలేదు. ఆ నెక్స్ట్ డే జరిగింది పోస్ట్ మార్టం. అప్పుడే ఫ్రెష్గా బాడీ అక్కడ ఉంది. ఇప్పుడు నీకు ఈ టాపిక్ ఎక్కడి నుంచి వచ్చింది? ఆయన బాడీలో ఆల్కహాల్ ఉందని రిపోర్ట్ వస్తే మేము మా తడాక చూపెడతాం అంటున్నామంటే ఆయన బాడీలో ఆల్కహాల్ అనే ప్రస్తావన ఎందుకు వచ్చింది? ఆయన పాస్టర్ కదా. అంటే అప్పటికే క్రౌడ్లో తిరుగుతున్న మాట ఏంటంటే ఆయన డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది తిరుగుతూ ఉంది. ఓకే. ఎందుకు తిరుగుతూ ఉంది? మనం బోల్డ్ అన్ని యాక్సిడెంట్లు చూస్తాం. ఒక వ్యక్తి మరణించిన తీరు బట్టి ఎలా చనిపోయాడు బేసిక్గా ఒక ఐడియా వస్తుంది మనకి. మనకు రాకపోయినా అక్కడ చాలామంది పోలీసు వాళ్ళు ఉన్నారు, చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది. అలా ఆ టాపిక్ పోస్ట్ మార్టం ముందే వచ్చింది. కానీ ఏం చేశారు అంటే ఈ వ్యక్తిని వాడుకుందాం, ఈ బాడీని వాడుకుందాం. ఎందుకు వాడుకుందాం? చనిపోయిన ప్రవీణ్ పగడాల ఎందుకు వాడుకుందాం? ఇప్పుడు చనిపోయిన ఒక కోడిని ఎందుకు వాడుకుంటారు? లోపల ఉన్న సొరచేపను పట్టడానికి. ఒక కోడిని లోపల ఎందుకు వేస్తారంటే సొరచేపను పట్టడానికి. అలా ఏం జరిగింది అంటే మొత్తం క్రైస్తవ్యాన్నంతటిని ఒక తాటి మీద తీసుకుని రావాలి. డిఫరెంట్ డినామినేషన్లు, డాక్ట్రిన్లు, రకరకాల చల్లా చెదురుగా ఉన్నారు కదా, వీళ్ళందరినీ ఒక్క తాటి మీద తీసుకొచ్చుకుందాం. దేన్ని ఆధారం చేసుకొని? సత్యాన్ని ఆధారం చేసుకొని కాదు, బైబిల్ని ఆధారం చేసుకొని కాదు. దేన్ని ఆధారం చేసుకొని అంటే ఒక భయాన్ని ఆధారం చేసుకొని, ఒక భయాన్ని ఆధారం చేసుకొని అందరిని ఒక తాటి మీద తెచ్చుకుందాం అనేటువంటి ఒక పన్నాగం జరిగింది అక్కడ. క్రైస్తవులంతా ఏకంగా ఉండాలి. దేన్ని బట్టి అంటే యేసు ప్రభువుని బట్టి, బైబిల్ని బట్టి, నిజాన్ని బట్టి ఏకమత్యంగా. కానీ నాకు ఒక ప్రశ్న ఉంది ఇక్కడ. మీరు పన్నాగం తర్వాత ఇదంతా ఒక కల్ప్రిట్ ఇది అని అంటున్నారు కదా. అవును. ఎవరికైనా తన కమ్యూనిటీ అనుకునే వ్యక్తి చనిపోయినప్పుడు అనుమానాస్పదంగా చనిపోయినప్పుడు ఒక ఆందోళన ఉంటుంది కదా లోపల. ఇది ఇలా అయి ఉండొచ్చేమో, ఇది ఇలా ఎందుకు కాకూడదు అనే అనుమానాలు, అలజడి, ఆందోళన ఉంటాయి కదా. అదే అలజడి ఆ రోజు వాళ్ళలో ఉంది అని అనుకోలేమా? ఎవరికి ఉంటది? మీరు చెప్పినట్టుగా అనుమానాస్పదంగా మరణిస్తే. ఇక్కడ ఆయన అనుమానాస్పదంగా మరణించలే. ఓకే. అది అనుమానాస్పద మరణం కాదు, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేయమని బలవంతం చేశారు. మీరు అప్పుడు జరిగినటువంటి ఆ రికార్డింగ్లు అవన్నీ చూడండి. అనుమానాస్పద మృతిగా దీన్ని నమోదు చేయండి అని బలవంతం చేశారు. బలవంతం చేత అనుమానాస్పద మృతి అని పెట్టించారు అక్కడ. అలా పెట్టించి 120 అనుమానాలు క్రియేట్ చేశారు. దాదాపు 120 అనుమానాలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో తిప్పారు. ఇదిగో ఇక్కడ ఇది ఉంది, అక్కడ అది ఉంది, అదేంటి ఇదేంటని. ఇలా అనుమానాలు క్రియేట్ చేయడం సులభం, ఆధారాలు చూపించడం కష్టం కదా. ఆధారాలు చూపించలేదు, అనుమానాలు క్రియేట్ చేసి వదిలిపెట్టారు సోషల్ మీడియాలో. అయితే సామాన్య జనులకి ఇప్పుడు మీరు చెప్పండి, 100 మంది చేతిలో మొబైల్ ఉందనుకోండి, 95 మందికి తెలియదు అసలు ఏది న్యూసో ఏది న్యూసెన్సో కూడా తెలియదు చాలా మందికి. అలా వచ్చిందని నిజమని నమ్మేసుకుంటూ ఉంటారు, వాళ్ళకి తెలియదు. కాబట్టి ఏంటంటే ఈ సోషల్ మీడియాలో జరుగుతున్న గేమ్ అనేది అర్థం కాల ఎవరికైనా. ఆ టైంలో నేను చెప్పాను, ఏమని చెప్పాను అంటే ఇది 100% ప్రమాదమే, ఇదిగో ఇలా 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 నేను ఎక్స్ప్లెయిన్ చేస్తే అప్పుడు అందరు కలిసి ఏం చేశారు అంటే వీడు మనకు అడ్డుపడుతున్నాడు, వీడు ఉంటే మనం చెప్పాలనుకున్న విషయం అనేది వెళ్ళట్లేదన్న ఉద్దేశంతో నన్ను నెగిటివ్ యాంగిల్ చూపించే ప్రయత్నం చేశారు. వీడు క్రిస్టియన్ చేశారు అంటే వీడు క్రిస్టియన్ కాదు, వీడు హిందూ కోవట్టు, RSS కోవట్టు అనేటట్టుగా నా మీద ఒక నెగిటివిటీ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేశారు. అయితే అది అబద్ధం, వాళ్ళు చెప్పింది అబద్ధము, లేకపోతే అది హత్య కాదు అని ఎప్పుడు బయటకు వచ్చిందంటే 3 నెలల తర్వాత అభినయ్ దర్శన్ అనేటువంటి వ్యక్తి, అసలు ఈ దరిద్రానికి అంతటి కారణం వీడే. ప్రవీణ్ పగడాల గారి మరణం ఈరోజు అందరిని ఒక దిగ్భ్రాంతికి గురి చేయడానికి ప్రధాన సూత్రధారి ఎవర్రా అంటే అభినయ్ దర్శన్ అనే వ్యక్తి. ఆయన ఏంటి? ఆయన చెప్తాను, అదే అంటున్నాను. వాడు అంటే పాస్టర్ అని చెప్పే వాళ్ళంతా పాస్టర్లు కాదు గోపి గారు, అదొక అవతారం అంతే. అంటే మీరు వాడు వీడని సంబోధిస్తున్నారు కదా, మీకు ఏదన్నా వ్యక్తిగతంగా? నాకు నిజంగా బాధగా ఉంది, వాడిని వాడు అనుకుంటే అంత మించి దిగజారి మాట్లాడితే నా సంస్కారం పోతుందని మాట్లాడలేకపోతాను అంతే. అభినయ్ దర్శన్ పాస్టరా? వాడు పాస్టర్ లాంటోడు. ఓహో, లాంటోడు అంతే. పాస్టర్ అవతారం వేసుకుని అడుగు తినేటో బెగ్గరాడు వాడు. దీని అంతటి కారణం ఎలాగో చెప్తాను వినండి. ఆ పోస్ట్ మార్టం మీద సంతకం చేయాలి కదా, ఆ రాయాలి కదా, వాళ్ళు రాసి వాళ్ళు పోలీసులకి ఇవ్వాలి కదా. కుటుంబ సభ్యులు వచ్చి వాళ్ళు రాశారు, బహుశా వాళ్ళు బామర్ది అనుకుంటాను, రాశాడు ఏమనంటే మా బావగారు యాక్సిడెంట్లో, ప్రమాదవశాత్తు బైక్ యాక్సిడెంట్లో చనిపోయారు అంటూ రాస్తూ ఉంటే ఈ వ్యక్తి చూసి ఆ పేపర్ను తీసుకొని దాన్ని చింపేసి అసలు యాక్సిడెంట్ అని నువ్వేనా రాస్తావు,
అది అనుమానాస్పద మృతి అని చెప్పి అల్లరి చేసిన వ్యక్తి. అప్పుడు ఈ వ్యక్తి చేసిన అల్లరికి బలవంతంగా అనుమానాస్పద మృతి అని వాళ్ళు రాయాల్సి వచ్చింది. బయటోళ్ళు ఎంత కేకలు వేసినా కుటుంబ సభ్యులు కంప్లైంట్ ఇస్తేనే పోలీసులు తీసుకుంటారు, బయట వాళ్ళు తీసుకోరు. సో వీళ్ళు రాసింది ఏంటంటే యాక్సిడెంట్లో చనిపోయాడని వీళ్ళు రాశారు కుటుంబ సభ్యులు. అయితే దాన్ని చింపేసి వీళ్ళ మీదకి తిప్పాడు జనాలని. మీ పాయింట్ అర్థం. అప్పటికి జనాలు కిక్కిరిసిపోయారు. ఎవరి మీదకి తిప్పాడు? కుటుంబ సభ్యుల మీద. కుటుంబ సభ్యుల మీదకి. అంటే వాళ్ళే అంటే దీన్ని గనక యాక్సిడెంట్ అని మీరు రాస్తే మీకు కూడా ఇందులో పాత్ర ఉంది, మీరు కూడా ఏదో ప్రలోభానికి లోనయ్యారు, మిమ్మల్ని కూడా అనుమానించాల్సి వస్తుంది అనేటట్టుగా క్రౌడ్ని తిప్పాడు. అంటే పాస్టర్ గారు, నేను ఇక్కడ అడుగుతున్న క్లియర్ పాయింట్ ఏంటంటే, మిమ్మల్ని ఆ పాస్టర్లు ఎవరో ఏదో అన్నారు, మిమ్మల్ని మీరు నిరూపించుకోండి అని నేను అడగట్లేదు ఇక్కడ. నేనేమంటున్నానంటే, ఆ రోజున్న అనుమానాలు ఇవి, ఆధారాలు ఏమీ లేవు. ఈ రోజు ఈయన ఏమన్నా నేను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి ఇవ్వబోతున్నా అని చెబుతున్నాడు. సో అలా ఎస్పీకి ఇవ్వగలిగిన ఆధారాలు ఉంటాయి అని మీరేమన్నా నమ్ముతున్నారా, లేదా మీరు గతంలో ఉన్న స్టాండ్కి ఇప్పటికీ కట్టుబడి ఉన్నారా, లేదా ఒకవేళ అలా లేకపోతే లేదా అలా ఉంటే ఇప్పుడు ఎందుకు వీళ్ళు తెర మీదకి తీసుకొచ్చారు దీన్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను నేను ప్రూవ్ చేసుకోవట్లేదు. ఒక నిజాన్ని మూలాల్లో నుంచి తీసుకుని వస్తున్నా. ఏం జరిగిందని మూలాల్లో నుంచి పట్టుకొస్తున్నా. ఆ రోజు ఏం జరిగింది, ఎగ్జాక్ట్ ఏం జరిగింది అనే దానికి అసలు అంటే ఇవన్నీ తెలుసు, జనాలకి తెలుసు, అందుకు నేను అంటే ఇది చెప్తే కానీ మనకు ముందు పరద వెళ్ళదు. అలా మూలాల్లోంచి పట్టుకొచ్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ప్రమాదాన్ని హత్యగా చిత్రీకరించారు. దానికి కారణం కూడా ఈయన పెట్టిన పోస్టులు కారణం. నెక్స్ట్ అది యాక్సిడెంట్ అని వాళ్ళ కుటుంబ సభ్యులు రాసినప్పటికీ వాళ్ళ మీద కూడా జనాలను తిప్పి ప్రలోభాన్ని పెట్టి మీరు ఇలా రాస్తే కనుక మీకు కూడా పాత్ర ఉంది అన్నట్టుగా బెదిరించి అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. దానికి ప్రధాన కారణం కూడా అభినయ దర్శన్ వ్యక్తి. ఇంతకు వీళ్ళంతా ఇది ఎందుకు చేశారు? ప్రశ్న ఎందుకు చేశారు అంటే ఆ సెంటిమెంట్ బాగా పండింది. ఈ సెంటిమెంట్ని ఉపయోగించుకొని ఒక యూనిటీ తీసుకుని రావాలనుకున్నారు క్రైస్తవ్యంలో. అందరిని ఒక ఐకమత్యంగా తీసుకుని రావాలనుకున్నారు. నమ్మటం ఏంటంటే వీళ్ళు సోషల్ మీడియాలో డబ్బుకు అలవాటు పడిన వ్యక్తులు ఇదంతా చేసింది. గూగుల్ పే, ఫోన్పే అకౌంట్ నెంబర్లు పెట్టుకొని ఉచితంగా వచ్చే డబ్బుకు అలవాటు పడిన వ్యక్తులు కాబట్టి దీన్ని సెంటిమెంట్గా ఒక భయంగా చూపించి మేము అది చేస్తాం, మేము ఇది చేస్తాం, మేము పోరాడుతున్నాం, అక్కడికి వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం అని చెప్పేసి ఫండ్ రైజింగ్ కార్యక్రమం బీభత్సంగా జరిగింది. దానికోసమని ఆయన వాడుకున్నారు. ఒక రాజకీయ ఎరగా ఆయన వాడుకున్నారు, ఒక ఆర్థిక వనరుగా ఆయన వాడుకున్నారు, క్రైస్తవాన్ని ఏకం చేసేటువంటి ఒక ఎరగా ఆయన వాడుకున్నారు. మరి ఇప్పుడు 1 year తర్వాత కూడా మళ్ళీ ఉపయోగపడతాడా? ఎందుకు వచ్చిందంటే ఈ అభినయ దర్శన్ అనే వ్యక్తి ఒక 3 నెలల తర్వాత కొన్ని కాల్ రికార్డింగ్స్ బయటకు వచ్చాయి. ఇది హత్య కాదు, ప్రమాదం అని తెలిసేదానికి ప్రూఫ్ చెప్తున్నాను. 3 నెలల తర్వాత ఈ వ్యక్తి మాట్లాడినటువంటి కొన్ని కాల్ రికార్డింగ్స్ బయటకు వచ్చాయి. ఆ కాల్ రికార్డింగ్లో ఈ వ్యక్తి చెప్పింది ఏంటంటే, ఏ వ్యక్తి అయితే దీన్ని హత్య అని చెప్పి మాట్లాడాడో అదే వ్యక్తి చెప్పిన మాట ఏంటంటే, అది హత్య కాదని మాకు తెలుసు, ఆయన తాగాడని మాకు తెలుసు, తాగుతాడని మాకు తెలుసు, అది ప్రమాదం మాకు తెలుసు, అయినా సరే క్రైస్తవం కోసం మేము ఇది చేస్తున్నాం అని ఒప్పుకున్నాడు ఈ వ్యక్తి కాల్ రికార్డింగ్లో. క్రైస్తవ్యం కోసం అంటే క్రైస్తవం కోసం అందరినీ ఐకమత్యం చేయడానికి, యూనిటీ కోసం, క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ కోసం చేశారు ఇదంతానే. క్రిస్టియన్ ఓట్ బ్యాంక్ అంటే ఎవరికి వెళ్ళాలి ఆ ఓట్ బ్యాంక్? ఎవరైనా సరే క్రైస్తవం తప్పని నిలబడి, ఇప్పుడు అభినయ దర్శనే ఎలక్షన్ నిలబడుతున్నాడు, అటు అజయ్ బాబు ఎలక్షన్ నిలబడుతున్నాడు, ఇంకొంతమంది ఎలక్షన్ నిలబడుతున్నారు. వీళ్ళందరూ దీన్ని ఒక రాజకీయ పావుగా వాడుకున్నారు, ఒక భయాన్ని. ఇప్పుడు ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, మనకు ముందున్న ప్రభుత్వంలో రక్షణ లేదు, ఈ ప్రభుత్వంలో రక్షణ లేదు, కాబట్టి ఏంటంటే ఇప్పుడు మేము రాజకీయ నాయకులం అయితే మేము పట్టించుకుంటాం మీ సమస్యల్ని, లేకపోతే మన చావులకి అర్థం లేదు అనేటట్టుగా రాజకీయంగా వీళ్ళు వాడుకునేదానికి ఒక భయాన్ని సృష్టించారు క్రైస్తవ్యంలో. రైట్, అది వాళ్ళది. దెన్ కాల్ రికార్డ్స్ ద్వారా అసలు విషయం బయటపడింది. ఇప్పుడు 1 year తర్వాత నేను అడుగుతుంది అదే, 1 year తర్వాత ఈయన ఇలాంటి పోస్ట్ పెట్టడం అంటే ఇక్కడ ఏదో ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఈ పోస్ట్ ఎందుకు రాసినట్టు? ఇప్పుడు మీకు ఒక మాట చెప్తాను. ఈయన చావు ఎప్పుడైతే ప్రజల్లో ఉంటుందో, ఆ భయం ఎప్పుడైతే ఉంటుందో, ఆ భయం అందరినీ కనెక్ట్ చేస్తుంది ఎక్కడికి పోనివ్వకుండా. ఆ భయం ఎప్పుడైతే సన్నగిల్లుతుందో అందరు మరలా స్ప్రెడ్ అయిపోతారు. ఓకే, ఈ 1 సంవత్సరం వచ్చేటప్పటికి భయం పోయింది, అందరు ఎక్కడో అక్కడ వెళ్ళిపోతున్నారు, ఎవరి పనిలో వాళ్ళు ఉండిపోయారు. కాబట్టి ఏంటంటే ఈయన చనిపోయాడని మరలా జ్ఞాపకం చేయాలి. సర్వైలెన్స్, వీళ్ళు సర్వైవ్ కావాలంటే ఈయన చావు మీదనే వీళ్ళు సర్వైవ్ అవుతారు. ఈయన చావు మర్చిపోయారు అనుకో అందరూ, వీళ్ళకి సర్వైలెన్స్ ఉండదు. కాబట్టి మరలా ఆయన వర్ధంతి పేరుతో
జ్ఞాపకార్థ సభలు లేకపోతే భోజన కార్యక్రమాలు ఏవో చేస్తున్నారు అంటే దాని అర్థం ఏంటంటే దీన్ని మర్చిపోకుండా ఉండాలి. దీన్ని అప్పటికప్పుడు ఫ్రెష్‌గా పెట్టాలి అనే దానికి చేసినటువంటి కార్యక్రమం అది. హ్మ్. నేను జ్ఞాపకార్థక కూడికల గురించి అడగట్లేదు. హ్మ్. ఆధారాలున్నాయి. హ్మ్. A1 ఇతనే అని ఒక ఫోటో హ్మ్. బ్యాక్ సైడ్‌లో ఉన్న ఫోటో హ్మ్. ఏశాడు. హ్మ్. నేను సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్‌కి ఇవ్వబోతున్నా హ్మ్. అని అన్నాడు. హ్మ్. ఎక్కడి నుంచి ఆధారాలు వస్తాయి? ఉంటాయని మీరు నమ్ముతున్నారా అని అడుగుతున్నా అది నేను. జోక్ వాళ్ళు అన్నది. ఇప్పుడు కాదు అది అంటున్నది. ఆయన చనిపోయినప్పటి నుంచి మాకు ఆధారాలున్నాయి. అదే మాట చెప్తున్నారు. ఏదో కొత్తగా చెప్పట్లేదు ఆళ్ళు. అది సంవత్సరంగా వాళ్ళు వేస్తున్న జోకులు అవన్నీని. హ్మ్. అక్కడ చంపేశారు, ఇక్కడ గోనెపట్ల కట్టారు, ఇక్కడ పడేశారు, 4 లారీలొచ్చాయి, 3 కార్‌లొచ్చాయి, అక్కడ అలా చేశారు, ఇక్కడ ఇలా చేశారు, ఇవన్నీ చెప్తుంది. సంవత్సరం పాటుగా వీళ్ళు ఏకధాటిగా జోకులేస్తూనే ఉన్నారు. ఇది కూడా జోకేనా? జోక్ ఇది. అంటే సంవత్సరం తర్వాత కూడా మళ్ళీ జోక్ చేస్తున్నారంటే మరి ఆళ్ళ చట్టాలు వీళ్ళని అదుపులోకి తీసుకోవాలి గదా! ఇలా జోక్ చేస్తే ఎట్లా? ఇప్పుడు మనోభావాలకు సంబంధించిన అంశం మీరు గదా ఇది. ఎవరైతే పోస్ట్ పెట్టారని ఇప్పుడు మాట్లాడారో ఒక్క మాట. హ్మ్. ఇప్పుడు అతను అది జోక్‌గా పోస్ట్ పెట్టుంటే హ్మ్. అది వైషమ్యాలకు దారి తీసే అవకాశం ఉంటది గదా! చట్టం తన అదే పని తాను కదా! చేయాలి గదా! వైషమ్యాలకు దారి తీయడమే కదా దీని మోటో. ఆ అలజడి క్రియేట్ అయినప్పుడే కదా పోలరైజేషన్ జరుగుతది. 2 వర్గాలుగా తయారవుతారు. ఓకే. ఆ అలజడి లేకపోతే క్రైస్తవ వర్గం అనేది పక్కకి రాదు గదా! సో, ఇప్పుడు 'హర్ష కుమార్' కొడుకు పెట్టిన ఈ పోస్ట్‌లో కూడా వాస్తవం లేదు, ఆధారాలు ఉండే అవకాశం లేదు అని మీరు నమ్ముతున్నారు. మీరు నిన్న పెట్టిన పోస్ట్ చూస్తున్నారు. హ్మ్. నేను సంవత్సరంగా ఇదే పోస్ట్ పెట్టడం చూస్తున్నాను. అవి నేను చూడలేదైతే. హ్మ్. సంవత్సరంగా నాకు తెలిసి ఏదో ఒక ఛానెల్ ఉంది. సిరి మీడియానో ఏదో ఒకటుంది. ఓకే. మరి వాళ్ళు అదే పనిగా డైలీ అదే వస్తదనమాట. ప్రవీణ్ కుమార్ గారు ఇలా మరణించారు, అలా మరణించారు, ఇలా చంపేసారు. ఇదే నడుస్తుంది. హ్మ్. హ్మ్. మీరు హ్మ్. నిన్న చూసి ఉలికిపడ్డారు. నేను సంవత్సరం నుంచి ఇదే పని మీద ఉన్నాను. నేను అంటే క్రిస్టియన్ ఫోటో కదా! ఫోటో పెట్టాడు. బ్యాక్ సైడ్‌లో టవల్ కట్టుకొని వెనకాల ఇట్లా కండలు చూపిస్తున్న ఫోటో హ్మ్. పెడితే కింద రకరకాల పేర్లు మీరు ప్రస్తావించారు. గమనించండి. ఎప్పుడైనా సరే ప్రవీణ్ పగడాల గారి భార్య మీడియా ముందుకొచ్చి, మా ఆయన్ను చంపారు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చిందా? లేదు గదా! లేదు గదా! హ్మ్. మరి ఆవిడే చెప్పకపోతే వీళ్ళకెలా తెలిసింది ఆయన ఆయన చంపేశారని? ఇప్పుడు ఇంకో మాట అంటారు. లేదు ఆవిడని భయపెట్టారు. ఆవిడని గూడా చంపుతారని ఆవిడ భయపడింది అనంటే, మరి మిమ్మల్ని ఎవరు చంపట్లేదే? కరెక్ట్. ఆవిడని చంపుతారన్నప్పుడు మరి ఇంతమంది అరుస్తున్నారు. మిమ్మల్ని ఎవరు చంపట్లేదే? కాబట్టి ఆయన భార్య గదా చెప్పాలి నా భర్తను చంపాడని. ఆయన భార్య ఎప్పుడు స్టేట్మెంట్ ఇవ్వలేదు. పోనీ ఆయన కుటుంబ సభ్యులు ఎప్పుడైనా చెప్పారా? కుటుంబ సభ్యులు కూడా ఎప్పుడు కుటుంబ సభ్యులు మాట్లాడలేదు ఎప్పుడు కదా! చెప్పలేదు. హ్మ్. ఆవిడ స్టేట్మెంట్ ఏంటి ఆ రోజు? ఆవిడ స్టేట్మెంట్ ఏమిచ్చిందంటే, ఆ! ఫోకస్ ఆన్ యువర్ మినిస్ట్రీస్. మీ పనులు మీరు జేసుకోండి. హ్మ్. నాకు ప్రభుత్వం మీద సంపూర్ణ నమ్మకం ఉంది. ప్రభుత్వం మీద, యంత్రాంగం మీద నాకు నమ్మకం ఉంది. వాళ్ళ వర్క్ మీద నమ్మకం ఉంది. మీ పనులు మీరు చూసుకోండి అని చెప్పింది. ఓకే. వచ్చిన రిపోర్ట్‌ని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ని హ్మ్. ప్రభుత్వ ఎంక్వైరీలో బయటపడ్డటువంటి విషయాల్ని బయటపడడం అంటే ఏం లేదు. హ్మ్. సీసీ కెమెరాలు తను అవును. అవును. మందు బాటిల్స్ కొన్నది, అవును. ఇవన్నీ నేను నమ్ముతున్నా అని అంగీకరించినట్టే కదా ఆమె? అవును. అంతే అంతే గదా! గదా! అంతే గదా! అంతే గదా! ప్రభుత్వం మీద నాకు నమ్మకం ఉంది అనంటే ఇప్పుడు అవన్నీ అంగీకరించినట్టే గదా! మొత్తం కానీ రాష్ట్రమంతా ఆవిడకి లేని బాధ. ఇది వీళ్ళకెందుకు ఇప్పుడు అంటే ఇప్పుడేంటంటే, మొత్తం రాష్ట్రమంతా పట్టించుకోకపోయినా రోడ్డెక్కాల్సింది ఆవిడే. అవును గదా! మొత్తం రాష్ట్రమంతా ఇప్పుడు పట్టించుకోకపోయినా. వైఎస్ వివేకానంద రెడ్డి కేసులో ఆ! ఎవరు పట్టించుకోకపోయినా సునీత ఎందుకు పోరాడుతుంది ఇంతకాలం పాటు? కదా! వాళ్ళు గూడా మీ కడప వాళ్ళే మళ్ళీ. అవును. ఆ! మరి అలాంటప్పుడు మొత్తం అందరూ వదిలిపెట్టినా హ్మ్. ఆవిడొక్కతే రోడ్డెక్కాలి. ఆవిడ హ్మ్. కుటుంబ సభ్యులు రోడ్డెక్కి, నా భర్తకి న్యాయం జరగాలి, మా ప్రవీణ్ పగడాలకి న్యాయం జరగాలి, వీళ్ళే రోడ్డెక్కాలి. అవును గదా! కానీ వీళ్ళు మౌనంగున్నారు. మిగతా వాళ్ళంతా అరుస్తున్నారు. కేవలం డబ్బు కోసం మాత్రమే. ఎవరిస్తారండి? ఎందుకివ్వరండి? ఇప్పుడు మీరే ఒక వీడియో పెట్టండి. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. మీరే ఒక వీడియో, ఒక అర్ధగంట ఓకే. వీడియో, ప్రవీణ్ పగడాల గారు చాలా గొప్ప సేవ చేశారు. ఆయన అలాంటోడు, ఇలాంటోడు, అలాంటాయన్ని మీరు చంపారు. కాబట్టి నేను కోర్ట్‌కి వెళ్తున్నాను. నేను దీని మీద ఆధారాలు సేకరిస్తున్నాను. ఆ! నాకు డబ్బు పంపించండి అని గూగుల్ పే, ఫోన్‌పే పెట్టండి. అర్ధగంట మాట్లాడి. ఆ! నెక్స్ట్ డే ఎంచుకోండి ఎంతొస్తదో. వేసేస్తారా? కొన్ని లక్షల మంది క్రైస్తవులున్నారు ప్రపంచవ్యాప్తంగా. నిజమా? కొన్ని లక్షల ఆహా! మంది క్రైస్తవులు క్రైస్తవులున్నారు. ఉన్నారు అనేది నిజమా కాదు. వేస్తారు. వేస్తారా అనేది నిజమా? వేస్తారు. వేస్తారు. ఎందుకంటే సెంటిమెంట్ అది. ఓన్ చేసుకున్నారు. ప్రాక్టికాలిటీస్ ఆలోచించే ఎప్ స్పృహ ఉండదా? సంవత్సరం క్రితం రాజమండ్రి సరిహద్దులో చనిపోయింది ప్రవీణ్ పగడాల కాదు. క్రైస్తవ్యం. క్రైస్తవ విశ్వసనీయత చచ్చిపోయింది.
మరొకసారి చెప్పనా? Yes, yes. సంవత్సరం క్రితం నిన్న వర్ధంతి చేసుకున్నాగా, వర్ధంతి చేయాల్సింది ప్రవీణ్ పగడాలకు కాదు. అసలు ఆ వర్ధంతులు క్రైస్తవ్యం లేవు. అంటే తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ్యానిక తెలుగు రాష్ట్రాల్లో క్రైస్తవ్యం చచ్చిపోయింది సంవత్సరం క్రితం. అంటే బుర్ర పెట్టి ఆలోచించే వాళ్ళు లేరు, లేకపోతే ఇది నిజం అని తెలిసినా చెప్పే వాళ్ళు లేరు. ఏమంటారు, మొదటి 3 రోజులు సీసీటీవీ ఫుటేజ్ రానంత వరకు 3 రోజులు గట్టిగా అరిచిన వాళ్ళు, మాకు న్యాయం జరగాలి, చంపేశారని అరిచినటువంటి పాస్టర్లు 4వ రోజు ఎందుకు అరవలేదు? మీ పాయింట్ అర్థమవుతుందా? 3 రోజులు అరిచారు మీరు, సీసీటీవీ ఫుటేజ్ రానంత వరకు 3 రోజులు అరిచారు. ఓకే, అప్పుడు తెలియదు మీకు, ఒప్పుకుంటాను. 4వ రోజు సీసీటీవీ ఫుటేజ్ రాగానే ఎందుకు మోగబోయారు? ఇది నా ప్రశ్న. రైట్. ఒకవేళ మిమ్మల్ని ప్రలోభ పెట్టారు, భయపెట్టారంటే భయపడతారా? ఇది రెండో ప్రశ్న. లేదా ప్రలోభ పెట్టలేదు, మాకు కొన్ని విషయాలు తెలిసాయంటే మరి మొదటి 3 రోజులు అరిచిన మీరు తర్వాత మీరు శాంతింప చేయాలి సమాజాన్ని అనే బాధ్యత మీకు ఎందుకు లేకుండా పోయింది? లేదు, మీకు ప్రశ్నలు ఉండకూడదు, మీకు క్లారిటీగా ఉండాలి. నేను అడుగుతుంది నా ప్రశ్న కాదు, వాళ్ళని అడుగుతున్న ప్రశ్న. నేను అదే అండి, ఆ ప్రశ్న మీద కూడా మీకు క్లారిటీ ఉంది. ఫైన్. క్లారిటీ ఉంది. మొదటి 3 రోజులు వాళ్ళు అరిచింది ఆయన మీద ప్రేమతో కాదు, పబ్లిసిటీ కోసం. తర్వాత మౌనంగా ఉన్నది కూడా పబ్లిసిటీ కోసం. ఎందుకంటే ఇప్పుడు దీన్ని అందరూ ఓన్ చేసుకున్నారు కాబట్టి, ఈ మరణాన్ని ఓన్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు మనం ఏం మాట్లాడినా వీళ్ళు మనల్ని వదిలిపెట్టేస్తారు. మనకు కావాల్సింది నిజం కాదు, జనాలు అనే క్లారిటీతో వాళ్ళు ఉన్నారు. క్రైస్తవులు ఇప్పుడు జీవి ఆయన పేరేంటి హర్ష్ కుమార్ కొడుకు పెట్టిన పోస్ట్ నమ్మాలా లేదా క్రైస్తవ సమాజానికి లేదా మొత్తం మిగతా సమాజానికి కూడా మీరు ఇచ్చే సందేశం ఏంటి? ఇప్పుడు హర్ష కుమార్ గారు ఆయన ఎవరో నాకు తెలియదు. ఆయనకు కొడుకులు ఉన్నారు కదా, ఆయన కొడుకు ఆడియో రికార్డింగ్ ఒకటి రాజేష్ మహాశాన బయట పెట్టాడు. ఓకే, అప్పట్లోనే ఆ వేడిలోనే బయట పెట్టాడు. ఏముంది దాంట్లో ఏముందంటే, మాకు తెలుసు ఆయన ఇలా చనిపోయాడు అని ఆయన ఓపెన్ గా చెప్పిన స్టేట్మెంట్స్ ఉన్నాయి ఆడియో కాల్లో. అది విన్నా సరిపోతుంది. నువ్వే ఇలా మాట్లాడి, అంటే మీ ఇంట్లో వ్యక్తులు ఇలా మాకు తెలిసి ఇది ఇలా జరిగింది అని చెప్పి నువ్వు మాట్లాడి మరలా కెమెరా ముందుకు వచ్చి ఇది హత్య అని మాట్లాడుతున్నావు అంటే ఏంటి దాని అర్థం ఏంటి? ఇక్కడ ఏంటంటే జనాలు పుట్టించినటువంటి భయానికి లోబడిపోయారు, సొంతంగా ఆలోచించడం మానేశారు. అంతే, సొంతంగా ఆలోచన మానేసి ఒక భయానికి లోనైపోయారు. కాబట్టి ప్రవీణ్ పగడాల అనేటువంటి ఆ పర్సన్ని ఒక ఎరగా వాడుకున్నారు. ఈ స్వార్థపరులందరూ కలిసి ఎరగా వాడుకొని ఇప్పుడు రాజకీయ పార్టీలు పెట్టారు, ఫండ్ రైజింగ్ చేస్తున్నారు, పబ్లిసిటీ స్టంట్లు వేస్తున్నారు. అసలు ప్రవీణ్ పగడాల గారు మరణించక ముందు క్రైస్తవం పట్ల నాకున్న అభిప్రాయం, ప్రవీణ్ పగడాల మరణించిన తర్వాత జరిగిన సంభవాలని మనసులో పెట్టుకున్న తర్వాత నాకున్న అభిప్రాయం కంప్లీట్గా మారిపోయింది. అంటే మీరు ఇప్పుడు మళ్ళీ గర్వాపసి అవుతారా? నేను అన్నది క్రైస్తవం పట్ల అభిప్రాయం, క్రీస్తు పట్ల అభిప్రాయం కాదు. క్రైస్తవ్యం వేరు, క్రీస్తు వేరా? రెండు వేరు కదా. అవునా? ఇప్పుడు క్రైస్తవం అంటే గుంపే కదా. ఈ పిల్లలు నేను క్రైస్తవులు అంటున్నాను, ఈ గుంపుని. కానీ క్రైస్తవులు అంటే క్రీస్తును అనుసరించే వాళ్ళని ఇంతకు ముందు ఒక వీడియోలో చెప్పారు మీరు. ఓకే, ఇక్కడ జెన్యూన్ క్రిస్టియన్స్ వేరు, నామినల్ క్రిస్టియన్స్ వేరు. నేను మాట్లాడుతుంది నామినల్ క్రిస్టియన్స్ గురించి. వీళ్ళు నామినల్ క్రిస్టియన్స్ ఉన్నారు కదా, వీళ్ళని ఏమనుకున్నా అంటే ఏవో కొన్ని సిద్ధాంతాలు తెలియదులే, కొంచెం బైబిల్ పట్ల అవగాహన లేదులే అనుకున్నాను తప్ప అసలు బుర్రే లేదని నాకు అప్పుడు తెలిసింది. రైట్. ఏ విషయం చెప్పినా నమ్మేశారు. నేను అదే అంటున్నా, ఇప్పుడు ఆ క్రైస్తవ సమాజానికి మిగతా ఇతర సమాజానికి ఈ సంఘటన ఆధారంగా, ఈ పోస్ట్ ఆధారంగా మీరు ఇచ్చే సందేశం జస్ట్ హాఫ్ మినిట్లో కంక్లూడ్ చేస్తే చాలా సంతోషం, 1 మినిట్లో కంక్లూడ్ చేస్తే ఇంకా సంతోషం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ స్టేట్మెంట్ అనేది జోకు. అది నిన్ననే వేసిన జోక్ కాదు, సంవత్సరం పాటు వరుసగా వేస్తున్న జోకులు ఇవి. ఆయన అలా చనిపోయాడు, ఇలా చచ్చిపోయాడు, ఇలా చంపేశారని మాట్లాడుతున్నారు తప్ప ఏ ఒక్కడు ఒక్క ఆధారం చూపించట్లేదు. రైట్. ఏ ఒక్కడు ఒక ఆధారం చూపించట్లేదు. ఆ ఆధారం మీద చూపిస్తే అయిపోతుంది కదా, సంవత్సరం క్రితం అయిపోతుంది కదా. మరలా ఇప్పుడు మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే పోనీ ఇప్పుడు ఆధారం చూపెడతాను, నేను అక్కడికి వెళ్తా ఇక్కడికి వెళ్తా అంటున్నారు కదా. వచ్చే సంవత్సరానికి 2వ వర్ధంతికి ఏమైనా వస్తుందేమో, లేకపోతే ఇదే జోకులు కంటిన్యూ చేస్తారేమో, మీరే చూడండి. రైట్. థ్యాంక్ యూ బ్రదర్.